సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్. సుమన్ టీవీ వీక్షకులు ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కంబరాయని గుట్టలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలా మంది వేలాది భక్తులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగా చేశారు. అసలు గుడి విశిష్టత ఏంటి, అసలు ఇంతమంది భక్తులు కోరికడం వల్ల చాలా మంది ముక్కులు కూడా వచ్చి తీర్చుకుంటున్నారు. ఒక్కసారి అర్చకుల మాటల్లో అలాగే ఇక్కడ ఉన్న భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం. మనం చూస్తున్నాం కదండి, మహావిష్ణు ఆలయంలో అయితే ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అయింది. ఈ ద్వారం నుంచి ఇట్లా క్యూ లైన్స్ వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఒక్కసారి మనం కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. నమస్తే స్వామి. స్వామి, మీ పేరు? శ్రీకాంత్. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచా? ఎలా సంవత్సరం ఇక్కడికి వస్తుంటారా? స్వామి, ముక్కోటి ఏకాదశి అంటే ఇప్పుడు పిల్లలకి తెలియట్లేదు. ఏకాదశి గుడికి వెళ్ళాలా, ముక్కోవాలా అని మాత్రమే తెలుసు. అసలు కథ ఏంటి అని ఒకసారి చెప్తారా? ముక్కోటి అంటే ఏకాదశి అంటే మనకి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు అంటే ఈ ధనుర్మాసం 15 రోజులు పాటు 41 రోజుల నుంచి 15 రోజులు పాటు స్వామివారు శయ్యాదివాసం అంటే స్వామివారు నిద్రిస్తూ ఈ 40 రోజుల పాటు కార్తీక మాసం 3వ వారం నుంచి నిద్రిస్తూ స్వామివారు ఆయన సేవలో ఉంటూ సుప్రభాతాన్ని అంటే మనకి సుప్రభాతం అనేది కూడా దీనికి చెప్పకుండా జరుపుతారు. ఆ సుప్రభాతం అనేది కూడా ఉండదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు అంటే ముక్కోటి దేవతామూర్తులు అందరూ కూడా బ్రహ్మాది దేవతలు, విష్ణువు, త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా దేవతామూర్తులు అందరూ కూడా ఆ స్వామివారి ఉత్తర ద్వారం దర్శనం కోసము వేచి ఉంటారు. బ్రహ్మాది దేవతలు అందరూ అంటే మనం స్వామివారు విష్ణుమూర్తి ఆ అంతర్ధాయం అయిపోతే ఎలా అనేది ఒక గొప్ప విశేషం అనమాట. అంటే స్వామివారు కనపడకుండా ఇన్ని రోజులు నిద్రపోతూ ఉంటే చాలా ఇదే అవుతుంది అని, అలా నిద్రపోతూ ఉంటే ఎలా స్వామి, మీ దర్శనం కోసం మేము వేచి ఉన్నాము అని అందరూ కూడా దేవతామూర్తులను విష్ణుమూర్తి ద్వారం దగ్గర వేచి ఉంటారు. అందుకు వైకుంఠ ఏకాదశి రోజు ప్రాతకాల బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారు లక్ష్మీనారాయణ స్వామి రూపంలో శేషపడిన పడుకొని అందరికి కూడా ఉత్తర ద్వార దర్శనంలో ఏకాదశి రోజు సుప్రభాతంతో ప్రారంభం చేస్తారు అన్ని అంటే అన్నమాట. ఇంకా ఆయన నిద్ర లేచి స్వామి ఇంకా నీకు ఆసనమైనది, నీవు ఇక్కడి నుంచి ఏకాదశి నుంచి వదిలేసి ఉత్తర ద్వార దర్శనం వదిలేసి వైకుంఠ లోకాన్ని నుంచి విష్ణు లోకానికి నీవు వచ్చి భక్తులకు అందరూ దర్శనం ఇవ్వాలని ఆ దేవతామూర్తులందరూ కూడా కోరుతారు. అందరూ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు దర్శనమిస్తారు. మనకి వైకుంఠ ద్వారంలోంచి దర్శనం ఇచ్చి అందరినీ కూడా బ్రహ్మాది దేవతలు కూడా ఆశీర్వాదం చేసి భక్తులకు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని కూడా ఇవే నీకు చేస్తారు. తర్వాత స్వామివారికి విశేషంగా మకర భోగి రోజు, సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి రోజు శ్రీరంగనాయక గోదాదేవి అనే అమ్మవారిని వివాహం కొనసాగిస్తారు. అంటే ఎందుకంటే ఈ ధనుర్మాసం అంతా కూడా సుప్రభాతం అయిన తర్వాత ఇన్ని రోజులు అమ్మవారు నిత్యము ఆయనకు వేసే మాల ఈ అమ్మవారు గోదాదేవి ధరించి తానుకు వేస్తూ ఉంటుంది. అలా వేయడంతో ఈయనకి వ్రతం చేస్తుంటుంది గోదాదేవి. అంటే గోదాదేవి వ్రతం అమ్మవారు చేస్తుంటుంది. నిత్యం నదీ స్నానం చేయడము, స్వామివారికి వేసి గజమాలతో పూలమాలలు అన్నీ కూడా ఆమె వేసుకోవడం, తర్వాత ఆ స్వామివారికి వేయడం, అలా ఆయన్ని వివాహంకి చేసుకోవడాన్ని సన్నిద్ధమయ్యి శ్రీ గోదాదేవి భోగి రోజు అమ్మవారు వివాహం చేసుకోవడము జరుగుతుంది ఆ విష్ణుమూర్తిని చక్కగా. అలా ధనుర్మాసం అంతా కూడా ఈ వ్రతాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి పూర్తి చేస్తారు. ఆ వ్రతాన్ని అంతా కూడా పూర్తయిన తర్వాత ఎవరెవరు కోరికలు ఎక్కడ ఇదిగా చేసుకుంటారో వైకుంఠ విష్ణుమూర్తిని అక్కడ తిరుమల కానీ, తర్వాత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కానీ, పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుని ఆ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం తర్వాత ముక్కోటి ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలశాలు పెట్టారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని కలశాలు, ఇక్కడ కొన్ని కలశాలు, అక్కడ ఏంటి ఉన్నాయి స్వామి? ఇక్కడ ఇవి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహాచండి స్వరూపిణి అమ్మవారు. ఇవన్నీ అమ్మవార్లు అన్నమాట. అంటే ఈ చుట్టూ ఉండేది అమ్మవాళ్ళు సప్తమాతృకులు. అంటే 7 మంది ఈ అమ్మవాళ్ళు. ఈ ముగ్గురికి అమ్మవారి దేవతామూర్తులు 7 మందికి అన్నమాట. వీళ్ళు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురే దేవులు, త్రిమూర్తి దేవతలు అన్నమాట. అంటే మనం చండీ యాగము ఏదైనా అమ్మవారు విశేషమైన హోమాలు చేయాలంటే ఈ అమ్మవాళ్ళని పెట్టి చండీ పారాయణం అనేది ఇవాళ పూర్తి చేసి చండీ హోమం అనేది హవనం ఇవాళ చండీ హోమం చూపిస్తారా? రండి.
ఇందాక అమ్మవారు చూపించారు త్రిమూర్తుల్లోనే, ఇక్కడ చండీ హోమం. ఆ కలశాలు పెట్టిన తర్వాత మనం చండీ హోమం చేస్తాం. ఇది ఎన్ని గంటలకు ప్రారంభమైంది? ఉదయం వచ్చి ఇది 9:30 గంటలకి, ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై 11 గంటలకి కంప్లీట్ అయినది అన్నమాట. అంటే 2.5 గంట సేపు సమయం పడుతుంది. చండీ పారాయణం ఉదయం ఇవాళ చండీ పారాయణం చేసి తర్వాత చండీ హవనం, అంటే చండీ పారాయణం చేసి చండీకి కావాల్సిన ద్రవ్యాలు అంటే మనము ఎలక్కాయలు, దానిమ్మ, చెరుకు, తర్వాత మారేడు కాయలు, యాపిల్, ఇటువంటి అన్ని కూడా అమ్మవారికి సంబంధించిన అన్ని కూడా ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చి ఆ చాటలన్నీ కూడా అమ్మవారికి సమకూర్చి జాకెట్లు, తర్వాత చీరలు, ఇవన్నీ కూడా అన్ని కూడా ఒక్కొక్క అధ్యాయం చేస్తూ ఆ చండీ హవనానికి కావాల్సిన అమ్మవారికి సమర్పించడం అన్నమాట. అంటే ఎవరైనా చేసుకోవచ్చు. దేనికి ఎక్కువగా చేసుకుంటుంటారు చండీ హోమాలు? ఇది ఇంట్లో నరదిష్టి, శత్రు వినాశనం, ఆరోగ్యం కోసము. తర్వాత చండీ హోమం అంటే అన్ని యాగాలు చేయాలన్నా కూడా ఏ యజ్ఞ యాగాన్ని చేయొచ్చు. ఒక చండీ హోమం చేయాలంటే కొన్ని లక్షలతో వేలతో కూడిన యాగం అంత ప్రాసెస్ ఉంటది చండీ హోమం అన్నమాట. చండీ యాగం చేయాలంటే అంత ప్రాసెస్ ఉంది. అన్ని కూడా ద్రవ్యాలు 108 ద్రవ్యాలు కూడా అన్ని తీసుకొని వచ్చి సమకూర్చి పద్ధతిగా ఆ బ్రాహ్మణుడు ఎలా చేస్తాడో ఆయన ఫాలో అవుతూ మనం చేయడం పద్ధతిగా. మన ఇష్ట ప్రకారం 16 మంది. అంటే ఐవర్లే అంటే దీంట్లో చండీలో అనేక చండీలు ఉంటాయి. శతచండీ, సహస్ర చండీ, అట్లా చండీలు ఉంటాయి. అంటే చండీ పారాయణము ఎక్కువ అంటే ఇప్పుడు శతచండీ అన్నాక 1000 చండీలు చేయాలంటే ఎంతమంది ఉండాలా? 100 మంది స్వాములు ఉండాలా. 100 మంది బ్రాహ్మణులు ఉంటే గానీ రోజుకి 1000. అట్లా ఎన్ని రోజులు కదా? 10 రోజుల పాటు చేయాలి ఒక చండీ. అంటే 10 మంది రోజు అంతమంది పారాయణం చేస్తూ 10 మంది హోమం చేస్తూ ఉండాలి. అప్పుడు శతచండీ అనేది పూర్తి అవుతుంది. నమస్తే స్వామి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ దర్శనం చాలా బాగా జరిగింది. ఆ ఉత్తర ద్వార దర్శనం నుంచి కూడా మేము వెళ్ళాము. ఒక్కసారి ఈ పాచికాల గురించి చెప్తారా తెలియని వాళ్ళ కోసం? ఇది అలాగే ఎప్పుడో పురాతనం నుంచి కూడా వెంకటేశ్వర స్వామి వారు హతీరాం బాబాజీ గారితో ఇలా పాచికలు ఆడుతూ ఎన్నో సార్లు ఆయనతో ఆడినప్పటికీ ఆయనతో గెలవలేక ఒకసారి నిలువ దోపిడీగా స్వామివారికి ఇలాగా అంతా కూడా నిలువ దోపిడీ చేయడం జరిగింది. అవన్నీ స్వామివారి నగలు ఇచ్చేసారు. అలాగే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి హతీరాం బాబాజీ గారితో ఆడుతూ గెలవలేక ఇలాగ నిలువుడి దోపిడీ చేసుకున్నారు స్వామివారు. ఓకే, ఆ స్టోరీనే ఈ పాచికలు. తెలియని వాళ్ళకి ఇది చూసి అడుగుతారు పిల్లలు ఏంటి ఇది అనేసి. అలాగే ఇక్కడ ప్రతిసారి కూడా విశేషమైన పూజలు, హోమాలు, భక్తులు అందరూ కూడా వేలాది మందిగా వస్తుంటారు. విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు ఎంతో శక్తివంతమైన దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా భక్తులకు ఒక మూఢనమ్మకంగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. ఇక స్వామివారిని ఏదైతే కోరికలు కోరినా కూడా వెంటనే తీరుస్తాడు అనే నమ్మకంతో అలాగే ఇక్కడ దేవాలయం వారు బసిరెడ్డి గారు కూడా ప్రతిసారి ఇక్కడ మమ్మల్ని పిలిపించి విశేషమైన హోమాలు, పూజలన్నీ కూడా ఈ హోమాలన్నీ కూడా మన రాష్ట్రం అంతా కూడా బాగుండాలి, ఇలాంటి వైరస్లు ఇవన్నీ కూడా మన దేశానికి అంటకుండా మన దేశ ప్రజలంతా కూడా బాగుండాలని విశేషమైన పూజలు, హోమాలు, అలంకారాలు చేస్తున్నాము. చాలా బాగా పాచికలతో పాటు ఎవరైనా చిన్నపిల్లలు అడిగితే నిలువు దోపిడి ఇచ్చుకున్నారు, పాచికాలు ఆడడంలో ఓడిపోయి అని చెప్పేసి అవి పెట్టారు. చాలా బాగా స్నేహితులుగా ఉన్నప్పటి నుంచి అలా ఆడుకుంటూ అలా నిలువు దోపిడి చేయడం జరిగింది. అంటే సంవత్సరం ఇదే ప్లేస్ లోనే పెడతారా? ఈ ఒక్కసారి ఇక్కడ పెట్టడం ఈసారి మాత్రమే? అవునండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క అలంకారంతో. ఇందాకే చూసే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు ఎందుకు దేనికంటే అది అడిగి వాళ్ళు నేర్చుకుంటున్నారు, కథ ఏంటని తెలుసుకుంటున్నారు. నిజంగా ఇది పెట్టడం వల్ల చాలా తెలుస్తున్నాయి పిల్లలకి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా స్వామి ఇంకా గుడి ఒక విశిష్టతలు ఏంటి ఒకసారి? ఇక్కడ శ్రీ మహావిష్ణుతో పాటుగా భవానీ శంకరుడు, అలాగే పరమేశ్వరుడు, అక్క దేవతలు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అలాగే ఇక్కడ రేపటి రోజు శ్రీవారి కళ్యాణోత్సవము, అలాగే తెప్పోత్సవము, రథోత్సవం కూడా జరుగుతాయండి. అలాగే ఈరోజు సాయంత్రము గరుడ సేవ కూడా జరుగుతుంది విశేషంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముక్కోటి బసిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఏర్పాట్లన్నీ కూడా తనే స్వయంగా కూడా చూస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎంతో వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు సార్. మీరు భోజనం ఏర్పాట్లు చేశారు, ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేశారు సార్? వినోద్తో దేవతలందరినీ మనం అంతా వాళ్ళకు కొత్తగా వస్త్రాలు తెప్పించడం, అలంకరణ చేయడం, బాగా అలంకరణ చేసి భక్తులకు సరైన సౌకర్యాలు, మంచినీళ్ళు కావచ్చు, తాగేదానికి నీళ్లు కానీ, కూర్చోవడానికి కానీ, భోజనాలు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని కార్యక్రమాలన్నీ కూడా బాగా మన బ్రాహ్మణ స్వాములందరినీ పిలిపించుకొని భక్తులు మంచి జరగాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం.
చాలా బాగా ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాట్లు క్యూ లైన్ చేశారు. చాలా చక్కగా లోపలికి వెళ్తున్నారు. మనం చూస్తున్నాము ఆ ద్వారం కూడా నీట్ గా ఏర్పాటు చేసి ఇటు కల్పించారు వాళ్ళకి. ప్రతి సంవత్సరం బ్యానర్లు మారుస్తాము, కొత్తగా బ్యానర్ తయారు చేసి బాగుండాలని దేవుని మీద అభిమానం, దేవుడు మనకి ఇచ్చిన దారి చూపించిన దాని వల్ల పనులు చేస్తుంటారు. సో మీరు ఇప్పుడైనా ఇంకా మీ పెద్దలు కూడా ఇదే మా పెద్దలు కూడా ఇక్కడ ఈ కొండపైన మహావిష్ణు భక్తులుగా ఉన్నారు. మా పెద్దమ్మ గాని మా నాయన గాని ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ పైన శిఖరం కట్టడం కూడా మా తండ్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక్కడ బయట ఉండే విగ్రహం మూలమైన దాని వల్ల కొత్త విగ్రహం నేను ఇంకా గ్రామస్తులందరూ కలిసి ప్రతిష్ట చేయడం జరిగింది మన ఆధ్వర్యంలో. అప్పుడు అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నాను నేను. అప్పుడే విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. ఎన్ని సంవత్సరాల నాటి గుడి స్వామి ఇది పురాతనమైన గుడి. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఇది ఒక హిస్టరీ ఉండదు. వీరభద్ర ఇక్కడ ఉండే దాంట్లో వీరభద్ర స్వామి హిస్టరీ ఉన్నట్టు ఈ కొండ కూడా హిస్టరీ అయితే ఉంది. కానీ ఏమి హిస్టరీ ఉండదు అనేది మనం పూర్తిగా ఆలోచన పోలేదు. 100 ఏళ్ల నాటి గుడి 100 ఏళ్ళు 200-300 కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి అయినా కూడా ఎప్పుడో అప్పుడే పురాతనమే గుంటికే మలిచి పెట్టిండు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా ప్రత్యేకత, కోరిన కోరికలు తీరడం, మళ్ళీ రావడం, తీర్చుకోవడం చాలా బాగా జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ ఏమి అభివృద్ధి లేనప్పుడు కూడా చుట్టుపక్కల పల్లెలలో కావచ్చు, మాసపేట కానీ టౌన్ కానీ ఎవరైనా కానీ నడిచి కూడా వచ్చిపోతున్నారు. కొండపైకి వచ్చి దేవుని వాళ్ళకు ఉండబడిన బాధలు ఎక్కడ చేసుకుని పోతాను. వాళ్ళందరూ ఇప్పుడు కూడా వస్తున్నారు. వాళ్ళు కనీసం 50-60 సంవత్సరాలు అయినా కూడా వచ్చిపోతున్నారు. గతంలో 20-30 ఏళ్ళ ముందు వచ్చిన వాళ్ళు కూడా వస్తున్నారు. బాగా డెవలప్ అయింది. ఇంకా కావాల్సింది చాలా ఉంది. ఇప్పుడు అయినది 5%. ముందుతో పోల్చుకుంటే గతంతో పోల్చుకుంటే బాగా అభివృద్ధి అయింది. ఇప్పుడు రీసెంట్ గా కూడా రోడ్డు కూడా వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజల వరకు బయట నుంచి వస్తాను. ఇప్పుడు వాటర్ బయట నుంచి వస్తున్నాయి. ఇక్కడికి ఒక స్కీమ్ తయారు చేయాలని ఆలోచన ఉన్నాము. కొత్తగా అది ఎప్పుడు అయిపోవచ్చు? తొందరలో ఏం చేద్దామనే ఉన్న ప్రయత్నంలో ఉన్నాము. కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ దాదాపు 10-20 కోట్లు ఖర్చు పెట్టినా అంత ఉండదు. ఇన్ని వేల మంది భక్తులకి ఇంత సదుపాయాలు చేయాలంటే ఒక రోజుతో చేసే పని కాదు. ఒక రోజు నిత్యం ఆ పద్ధతిలోనే ఆలోచన ఉంటాము. 3 నెలల ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి వాళ్ళకి. ఎలా క్యూ లైన్స్ కానివ్వండి, వాటర్ అవన్నీ ముందు నుంచి ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉంటూ ఎక్కడెక్కడ ఏం చేయాలనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఏ పనిగా ఆ పనులు రెడీగా అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉండి చేస్తుంటారు. ఇప్పుడు అలంకారం ఉంది, ఒక వింగి ఉండరు వాళ్ళు 2 బ్యాచ్లుగా. వాళ్ళు అలంకరణగా ఎవ్రీ ఇయర్ చెప్పేస్తాం మనం. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది సార్ ఇది? ఇక్కడ 3 రోజులు కంటిన్యూ 3 రోజులు. అంటే డే అండ్ నైట్ కూడా? డే అండ్ నైట్ అంతా డే అండ్ నైట్ కంటిన్యూగా డెకరేషన్ గానీ అలంకరణ గానీ అన్ని కంటిన్యూ అవుతుంటాయి. ప్రోగ్రామ్స్ అట్లే ఉంటాయి. ఉదయం మామూలుగా నిర్ణయమైన ఫస్ట్ రోజు అందరి దేవతలకు అభిషేకాలు, మామూలు వస్త్రాలంకరణ చేస్తున్నాం. మళ్ళీ సాయంకాలం విష్ణు స్వామికి మళ్ళా కలిసి అభిషేకంతో అభిషేకాలు చేస్తారు. అప్పుడు అలంకరణ నైట్ అంతా అలంకరణ చేస్తారు అందరికి. తెల్లారి విధిగా అలంకరణ అయిపోయి మళ్ళీ ఉత్తరద్వార ప్రవేశం 6 గంటలకు ఇవ్వాలి మనం. కాబట్టి 6 గంటలకల్లా ఈ అలంకరణ దయచేసి చేసి ఉత్తరద్వార ప్రవేశం ఇచ్చేస్తాం. ఉత్తరద్వార ప్రవేశం అయిపోయిన తర్వాత జరుగుతూ ఉంటుంది కార్యక్రమం. జరిగేటప్పుడు అక్కడ హోమాలు 2 జరుగుతూ ఉంటాయి. చండీ హోమం, సుదర్శన హోమం. అవి జరిగి అయిపోతేనే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఇక్కడనే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోతేనే గరుడ వాహనం మీద దేవుని ఉత్సవాలను ఊరేగింపు కొండపైన 3 చుట్లు తిరుగుతాం. ఇక్కడ ఈ ప్రాంతంలో 3 చుట్లు తిరిపి దేవుని 9-10 లోపల దించేస్తాం. మళ్ళీ 10కి కథ స్టార్ట్ అవుతుంది. ఏకాదశి కాబట్టి చాలా వరకు చాలా మంది నిద్ర మేల్కొనే ఉద్దేశంలోనే ఒకటి ఇంకా భక్తి భావన పెంచుకునే దానికి కూడా చేస్తాం. తెల్లారి 6 వరకు కథ నడుస్తుంది. మళ్ళీ తెల్లారి 6కు మళ్ళా హోమాలు ఉంటాయి. కళ్యాణం ఒకటి జరుగుతుంది. 2 కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళా చక్ర స్నానం జరుగుతుంది. 3 డేస్ ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ ఉంటుంది. చూస్తున్నాం కదా, క్యూ ఏమాత్రం కూడా తగ్గట్లేదు, వస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్నారు మా ఈయన భక్తులు. మహావిష్ణు టెంపుల్ అనేది ప్రత్యేకించి ఇక్కడ బాగుంది. చాలా వరకు పూర్తిగా శ్రీదేవి భూదేవి సమేతగా మహావిష్ణువు అనేది అంశము ఈ కొండ ఒకటే ఈ ప్రాంతంలో నాకు తెలిసిన కాడికి ఇంకా ఎక్కడ ఉందో తెలియదు, కానీ నాకు తెలిసిన కాడికి ఇక్కడే ఉన్నది నేను అనుకుంటాను. చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. సార్ మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? మాది మట్లి పొగటపల్లి మేడం. ముద్దిశెట్టి జనార్దన్ నా పేరు. వీరపల్లి మండలం, మట్లి గ్రామము, మట్లి పొగటపల్లి. మేము ప్రతి సంవత్సరం కోలాటం వేస్తుంటాం మేడం. ఈ ఏరియానే మేడం. ఇంక నుంచి కొత్త ప్రతి సంవత్సరము మేము ఇక్కడికి వచ్చి కోలాటం వేస్తా ఉంటాము. నీ పేరేంటన్నా? అవునా, ఏం చదువుతున్నావు? 5th క్లాస్. నీకు సినిమా పాటలు చూస్తూ ఉంటావు కదా, దాంట్లో స్టెప్స్ వచ్చా నీకు? వచ్చిందా? మరి కోలాటం
నీకు రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం? కోలాట. కోలాటమా? సినిమా పాటలకు అందరూ వేస్తుంటారు కదా, మళ్ళీ కోలాటమే ఇష్టం అంటున్నావు ఎందుకు? కోలాటం అయితే కట్టలతో వేయచ్చు కాబట్టి. కట్టలతో వేయచ్చు, ఇష్టం కాబట్టి కదా. ఆ స్టెప్లు ఎవరైనా వేస్తారు కదా సినిమా పాటల స్టెప్స్. మీ ఫ్రెండ్స్ కి వచ్చా కోలాటం ఆట? రాదు. వాళ్ళు నేను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారా? ఏమంటారు? బాగా వేస్తావు అంటారు. బాగా వేస్తావు అంటావు. మీ గురువు గారి పేరేంటి? మీ గురువు గారి పేరు? చంటి అన్న. సార్ నమస్తే అండి. ఆ చిన్న పిల్ల చెప్తాను, చంటి అన్న మాకు బాగా కోలాటం ఆడడం నేర్పించాడు అనేసి. టీం అంతా ఎంతమంది ఉంటారు? మొత్తం ఒక 20 మంది ఉన్నారు. 20 మంది. ఇంతకు ముందు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచా? నేనా? ఇది వచ్చేసి 5వ బ్యాచ్. 5th బ్యాచ్. బాగా గ్యాప్ కూడా తీసుకోకుండా, రెస్ట్ కూడా తీసుకోకుండా కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు. మీరు కూడా ప్రాక్టీస్ ఆడ మర్చిపోతారని స్టెప్స్ కూడా వేస్తున్నారు. ఓకే అండి. హాయ్ నాన్న. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? బాగున్నాను. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది మేడం, త్వరగా అయింది. ఓకే. ఫ్యామిలీతో వచ్చావా? ఎక్కడ మీ పేరెంట్స్? అక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారా? ఓకే. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. ప్రసాదం బాగుందా? సూపర్ ఉంది. ఇక్కడ క్లైమేట్ అంతా చాలా కూల్ గా బాగుందా లేదా? బాగుంది, నాకు నచ్చింది. నచ్చింది. ఇయర్ వస్తుంటావు ఇక్కడికి? వస్తుంటాను. ఓకే. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాయచోటి నుంచి వస్తున్నాం. రాయచోటి నుంచి. ఏంటండి పిల్లలకి హాలిడేస్ అని పిల్లలతో కూడా తీసుకొచ్చేసారా? అవునండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హాలిడేస్? 9 నుంచి 19th వరకు. 19th వరకు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శించుకున్నారు స్వామిని. ఎలా జరిగింది దర్శనం అంతా? బాగా జరిగిందా? ఫ్యామిలీతో అంతా వచ్చి మీ ఫ్రెండ్స్ తో కూడా వచ్చారా? మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో కూడా వచ్చారు. ఓకే. పిల్లలు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు స్టడీస్ అని అనుకుంటుంటారు. ఇప్పుడు మనం ఇలా గుళ్ళు దేవుళ్ళ గురించి కూడా చెప్పడం, చూపించడం చాలా హ్యాపీ. ఎలా ప్రసాదం గురించి చెప్పండి ఒకసారి. బాగుంది. బాగుంది.